ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. నిన్నటి పారాయణంలో మనం రామచంద్రమూర్తి శివుని విల్లు విరిచిన తర్వాత రామచంద్రమూర్తి తరఫున వశిష్ఠ మహర్షి, జనకుడి తరఫున గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు కూర్చుని వాళ్ళు వంశాల గురించి మాట్లాడుకున్నారు. మామూలుగా కట్నకానుకలు కాకుండా వశిష్ఠ మహర్షి అన్నారు, మీ వంశం ఎటువంటిది? మా వంశం గురించి చెప్పేటప్పుడు గొప్పదనే చెబుతాను. మా వంశం గురించి పురోహితుడు అంటే పురోహితం కోరేవాడు 2 వంశాల మేలు కోరి చెప్పాలి. కాబట్టి వశిష్ఠులు వాళ్ళు అన్నారు, రామనామ వైభవం గురించి లోకానికి ప్రకాశింపజేయడానికి వచ్చాడు రాముడు. ఆయన ఇక్ష్వాకు వంశం అంతా చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు వచ్చిందో, రాముడు ఎటువంటి వాడో, ఎటువంటి వంశంలో పుట్టినవాడో, ఎంతమంది చక్రవర్తుల ముందు ఉన్నారో చెప్పాడు. ఆయనకి ఎంతటి పరిజ్ఞానం అండి! బ్రహ్మర్షి వశిష్ఠుని గురించి పరిజ్ఞానం అన్నమాట కూడా చాలదు, నిరూపించడం సాధ్యం కాదు. ఇక్ష్వాకు వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైందో కూడా చెప్పాడు ఆయన. అసలు ఈ ప్రవర చదవడం అనేది, ప్రవర వినేవాళ్ళు పూర్వం పెళ్ళవుతుంటే ప్రవర చెప్పేటప్పుడు దగ్గరగా వచ్చి అందరూ వినేవారు. అసలు ఇప్పుడు ఆ గోలలో వీళ్ళు ఎప్పుడు ముహూర్తం టైం అయిపోతుందో తెలియట్లేదు, ఎప్పుడు అక్షింతలు వేస్తున్నారో, ఎప్పుడు దాన్ని ఏంటంటారు జీలకర్ర బెల్లం పెడుతున్నారో, ఎప్పుడు తాళి కడుతున్నారో తెలియట్లేదు. వస్తున్నారు ఆ స్టేజ్ మీదకి అలాగే బోట్లతోటో, లేకపోతే కొంతమంది ఇంకా చెప్పగా ఇప్పుడు ఈ ప్రవచనాలు అవి విని చాకంటి గారు చెప్పగా చెప్పులు విప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళు రిసెప్షన్ అని పెట్టారనుకోండి, పెళ్ళి కాకుండానే ఇద్దరు నిలబడినా వాళ్ళకి అక్షింతలు వేసేసి థర్మాకోల్ బాల్స్, పువ్వులు, రేకులు ఇందాక చెప్పుకున్నట్టుగా ఉన్నవి అవన్నీ తల మీద వేసేసి ఫోటోలు దిగేసి వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇచ్చేసి వచ్చేస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక పెళ్ళికి వెళ్ళాము అని లేదు, తిండి కోసం వెళ్ళాము అన్నట్టుగానే జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్లి తంతులు. ఇక ప్రవర చదవడం దగ్గర ఎవరుంటున్నారు? పెళ్ళి కొడుకు తల్లిదండ్రి ఉంటారు, పెళ్ళి కూతురు తల్లిదండ్రి ఉంటారు, బాగా దగ్గర రక్త సంబంధీకులు ఎవరైనా ఉంటున్నారు, అంతే. మిగిలిన వాళ్ళందరూ తినేసేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఈ రామవంశానికి జరిగిన, ఇక్ష్వాకు వంశానికి జరిగిన వంశ అభివృద్ధి, ఆ ప్రవర, ఇటు సీతమ్మ తల్లి ప్రవర, జనక మహారాజు యొక్క ప్రవర విన్నామంటే మనకి ఎంత శుభమో ఇంకా అసలు చెప్పక్కర్లేదనమాట. కాబట్టి ఇది రామాయణంలో మనం విన్నప్పటికీ మళ్ళీ ఒకసారి ఈ దశావతారాల అంతర్గతంగా రాముడి ఇక్ష్వాకు వంశం అంతా గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైందో చెప్పాడు ఆయన. అవ్యక్తమైన బ్రహ్మ నుండి మరీచి నుండి కశ్యపుని నుండి సూర్యుడికి మనువునికి ఇక్ష్వాకుడు, అతడే మొదటి అయోధ్యాధిపతి. అందుకే ఇక్ష్వాకు వంశం అని వచ్చింది. ఈ ఇక్ష్వాకుడికి కుక్షికి వికుక్షికి బాణునికి అనరణ్యునికి పృథువుకి త్రిశంకువునికి దుందుమారుడికి యువనాశ్వునికి మాంధాతకి సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్తు ఇద్దరు పుత్రులు వాళ్ళకి. ధ్రువసంధికి భరతునికి అసితునికి సగరునికి అసమంజసునికి అంశుమంతునికి దిలీపునికి భగీరథునికి కకుత్సునికి రఘుమహారాజుకి ప్రవృద్ధునికి సంఖణునికి సుదర్శనునికి అగ్నివర్ణునికి శీఘ్రకునికి మరువుకి ప్రసుక్రునికి అంబరీషునికి నహుషమహారాజుకి యయాతికి నాభాగునికి అజమహారాజుకి పుత్రుడే దశరథ మహారాజుడి తండ్రి అజమహారాజుకి దశరథ మహారాజు, ఆయనకి కుమారులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. ఇంతమంది మహానుభావులు పుట్టారు ఈ వంశంలో, ఈ పిల్లవాడిని స్వీకరించవచ్చు అన్నాడు. గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు జనక మహారాజు గారి వంశం గురించి చెప్పాడు. అటువైపు మొదట ఉన్నవాడు నిమి. ఆ నిమి చక్రవర్తి కుమారుడు మిథి. ఆయన మిథినానగర నిర్మాత, మొదటి జనకుడు ఆయన. మిథికి ఉదావసునికి నందివర్ధనునికి సుకేతునికి దేవరాతునికి బృహద్రథుడు,
బృహద్రథునికి మహావీరుడు, మహావీరునికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువునికి హర్యస్వుడు, మహావీరుడైన హర్యస్వునికి మరువు, మరువుకి ప్రతింధకుడు, ప్రతింధనుకి కీర్తిరథ మహారాజు, కీర్తిరథ మహారాజుకి దేవమీఢుడు, దేవమీఢునికి విభుతుడు, విభుతునికి మహీధ్రకుడు, మహీధ్రనునికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి రోముడు, రోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు, హ్రస్వరోముని కుమారులలో పెద్దవాడు జనకుడు, ఆయన చిన్న కుమారుడు కుశధ్వజుడు. ఇంత గొప్ప చరిత్ర గల 2 వంశాలు వియ్యమందవచ్చు అని వశిష్ఠ మహర్షి శతానంద మహర్షి నిర్ణయించారు. చాలా సంతోషం, వియ్యమందుదాం అన్నారు. అప్పుడు దశరథ మహారాజు గారు లేచి, మీ అమ్మాయిని నా కోడల్ని చేసుకుంటున్నాను అన్నాడు. చాలా సంతోషం, ఇక్కడి నుంచి మీరు మేము కాదు మనం, మీకు మా అనుమతి అక్కర్లేదు, మా ఇంట్లోకి యథేచ్ఛగా రావచ్చు అన్నారు. అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. వివాహం ఎలా జరగాలో నేర్పించి చూపించిన అవతారం రామావతారం. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు, కానీ రామనామ వైభవం మాత్రం అలా ఉండిపోయింది. ఆ నామం పెట్టడం కోసం అంతకాలం ఆ వంశానికి పౌరోహిత్యం చేశాడు వశిష్ఠుడు. ఆయన ఇచ్చిన రామనామం ఎంత గొప్పది అంటే, రా అన్న అక్షరం అష్టాక్షరి మహామంత్రంలోని ప్రధానమైన బీజాక్షరం, మకారం పంచాక్షరి మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. రామ అన్నప్పుడు అగ్నిబీజం అమృత బీజం అనుసంధానమైంది. ఎవరు నామనామం చదువుతూ ఉంటే రా అనడం వలన అగ్నిచేత పాపాలు కాలిపోతాయి, మా అన్నప్పుడు నోరు మూసుకుని పోయి పెదాలు దగ్గరికి వచ్చి మళ్ళీ పాపాలు లోపలికి వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉంటుంది. రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ అన్న రామ అన్న ఆ నామానికి అంత శక్తి ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, 4 దొంగలు అరణ్యంలోకి వెళ్ళి సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారట. వనేచ రామ వనుచః రామ వసుచః రామ నదంత రామ నభయం స్మరామ అన్నారు. అంటే వనేచ రామ అంటే ఒకడు మనం అరణ్యంలో తిరుగుదాం అన్నాడు. వసుచః రామ ఎక్కడెక్కడ ఏది కనపడితే దోచుకుందాం అన్నాడు ఇంకొకడు. నదంత రామ నదిని దాటేద్దామని అన్నాడు ఇంకొకడు. నభయం స్మరామ భయం అన్నమాట ఎత్తకూడదు అన్నాడు ఇంకొకడు. వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో ప్రతి చివర క్రియాపదంగా రామ రామ అని 4 మార్లు వచ్చింది. నలుగురు రామ రామ అన్నారు. అన్న తర్వాత నదిని దాటుతూ ఉంటే రాజభటులు చూసి వెనక నుంచి బాణాలు వేస్తే 4 చచ్చిపోయారు. చివరగా తెలిసి అన్నా తెలియకన్నా రామ అన్నారు కనుక మోక్షానికి వెళ్ళిపోయారు. రామనామం ఎక్కడ చెప్పబడినా ఎంతో పవిత్రమైంది. అందుకే కదండి విష్ణు సహస్రంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఏమని అడిగింది? కేనోపాయేన లఘునా విష్ణునామ సహస్రకం పఠ్యతే పండితై నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అన్నదావిడ. విష్ణు సహస్రనామాలు చెప్పడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే, అందరం అన్ని అంతనామాలు సహస్రనామం చదవలేం కదండి. అలా చదవలేనప్పుడు ఏం చేయాలి? ఏదైనా పుణ్యం సంపాదించాలంటే రామనామాన్ని ఏ రకంగా చదవాలి? విష్ణు సహస్రనామం సులభంగా చదవాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే, అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడండి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలు అంటే విష్ణు సహస్రనామాలు చెప్పినట్లే పార్వతి అన్నాడు. సంస్కృత భాషలో అక్షరాలను అంకెలలోకి మార్చే సంప్రదాయం ఒకటి ఉందండి. రా అనే అక్షరానికి 2, మా అక్షరానికి 5. అలా రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 × 2 × 5 అవుతుంది. అప్పుడు 1000 అవుతుందండి. అలా గుణిస్తే రామనామాన్ని 3 మాటలు పలికితే విష్ణు సహస్రనామం చెప్పినట్లే. అంత గొప్ప నామం. అలా అని విష్ణు సహస్రం చదవకుండా రోజు రామ రామ అనేసుకుంటాను సరిపోతుంది అనుకోవద్దు. ఎప్పుడైనా చదువుకోలేని పరిస్థితిలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కుదరలేదనుకోండి, రోజు ఇంట్లో ఉంటే పుస్తకం చూసి చదువుకుంటున్నాము, ఎక్కడికైనా వెళ్ళాం అవ్వట్లేదు, ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటే విష్ణు సహస్రం చదివిన ఫలితాన్ని వేసేస్తాడు మన ఖాతాలో. కాబట్టి అంత గొప్ప నామం. ఆ నామాన్ని ఎలా చెప్పవచ్చు అంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచైనా ఎకసక్కంబుగానైనా పద్యగత్య గీత భావార్థములైనను కమలనైన పిలువ కలుషహారం. రామనామాన్ని పిలవడానికి పేరుగా పెట్టుకుని రామా ఇలారా అని పిలిచినా పాపం రాదుట. పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూడండి, నువ్వు రాముడివి, నేను హనుమంతుడిని, నువ్వు రావణాసురుడివి, నేను సీతని అంటూ 4 కాగితాల్లో రాసేసుకుని ఎవరు వచ్చారు, ఎవరు రాముడెవరు
అంటే ఫలానా, అయితే రావణుడు ఎవడో పట్టుకుని చంపేయండి అంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకున్న రామ అని పిలిస్తే ఆ నామానికి అంత గొప్పతనం ఉందిటండి. ఎప్పుడైనా సరే పద్యంలో కానీ గద్యంలో కానీ రామనామం చెప్పుకున్నా రాసినా చాలు, అంత గొప్పది శ్రీరామనామం. లోకంలో తారకం అన్న మాట రెండిటికి వస్తుంది, ప్రణవం, రామనామం. శరీరాన్ని విడిచిపెట్టేసేవాడికి తారకం, సంసారాన్ని దాటిపోతాడు కదండి, మోక్షానికి వెళ్ళిపోతాడు. నామం ఎంత గొప్పది అంటే, నామం ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికి మడి ఆచారం ఏమైనా ఉందా అంటే రామనామం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కూర్చుని ఉన్నాడా నుంచునున్నాడా అని లేదు. ఏకవస్త్రంతో రజస్వలగా ఉండి ద్రౌపదీదేవి ఎలుగెత్తి పిలిస్తే పరిగెత్తుకుని వచ్చాడు కృష్ణావతారంలో. ఆయన చావుకి దగ్గరగా ఉండి నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుని నామం పెట్టి పిలిస్తే పరిగెత్తుకు వచ్చాడు. త్యాగరాజస్వామి పిబరే రామరసం అంటే రామరసాన్ని తాగేయండి అంటారు. నామానికి రుచి ఏమిటండి? కాగితం మీద వేసి నోట్లో పెట్టుకోవచ్చా? అలా అని కాదు. పెరుగు, తేనె, పళ్ళరసం నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండే రసాంకురాలు దానిని రుచిని చెప్పినప్పుడు పరవశించిన మనసు ఏ స్థితిని పొందుతుందో, రసాంకురాల నాలుక కేవలం బాహ్య పదార్థాల రుచిని మాత్రమే చెప్పడం కాక రామ రామ అన్నప్పుడు శ్రీరామనామం చెప్పడంలో పారవస్యం పొందినవాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నాడు ఆయన త్యాగరాజస్వామి. అప్పుడు రామనామం రుచి తెలుస్తుంది. కాబట్టి అంత రుచికరమైన, అంత అమృతపరమైన రామనామం, తారకనామం రామనామం. పలికినంత మాత్రం చేత కూలిన చోట గడప తగిలి పడిపోయినా రామ అంటే అదృష్టం వస్తుంది. కాబట్టి కొట్టబడి గుద్దిన చోట వెనక నుంచి ఎవరో గుద్దారు రామ అని ముందుకు పడిపోతే తరించిపోయాడు ఆయన. ఆ పడకుండా ఉండేటట్టుగా చూశాడు. మహాజ్వరాదులు వ్రేలిన చోట 104 డిగ్రీల జ్వరం ఉందిటండి. పలవరించేటప్పుడు రామ రామ అంటే ఉన్నతగతులు పొందుతాడు. దోవలో వెళుతున్నప్పుడు బుస్సుమంటూ ఒక పాము వచ్చి పడగ విప్పింది అనుకోండి, శ్రీరామ రామ అంటే రక్షించబడతాడు. ఆ పక్కకు వెళ్ళిపోతుంది ఆ పాము కూడా. విష్ణుభవదూరుడని పేర్కొన్న నేను పైన అక్కాలు నీ యాతనాగతిని పొందదూరురు దుఃఖభావములు అన్నారు. యమధర్మరాజు గారి పాసాలు పడవండి రామనామం చెప్పుకుంటే, అంత గొప్పది రామనామం. అటువంటి నామం సదా స్మరించి మనసులో అనుకుంటూ రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభు మనం చేరుకోవలసిన చోటికి నిర్దేశిస్తాడు. గుంటూరులో రాగం ఆంజనేయులు గారిని గొప్ప రామనామ ఉపాసకులు చాలామంది వినే ఉంటారు ఆయన పేరు. ఆయన పెద్దగా చదువుకోలేదు, ఎప్పుడూ శ్రీరామ అని నామం రాస్తూ ఉండేవారు. చివరికి ఆయన రాసిన రామనామ పుస్తకాలన్నీ బండిలో పెట్టుకుని రామనామం జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్ళి ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ ఎందుకు, ఇక్కడ సప్తాహం జరుగుతున్నది, మర్నాడు ఏకాదశి వస్తుంది, ఇద్దామని అంటే ఏమో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు. ఇచ్చేస్తాననుకుని ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం సమర్పించి మరునాటి నుండి క్రతువు ప్రారంభమయ్యే యజ్ఞభాగం దగ్గర నుంచుని లోపల రామచంద్రమూర్తి ఆలయంలో గంటలు మ్రోగి అక్కడకు దగ్గరలోంచి స్వామి వైభవం నీరాజనం కనబడుతూ ఉంటుంది. కీర్తనలు వినబడుతూ ఉంటాయి. రామనామం చెబుతూ నీరాజనం వంక చూస్తూ రామ 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 అంటూ శరీరం వదిలివేశారు ఆయన. ఆయన తన పెళ్లికి కూడా మామిడాకుల తోరణాలు వద్దని తన స్నేహితులతో కాగితాల మీద రామనామాన్ని రాసి వాటిని తోరణాల కింద కట్టించుకున్నాడు. ఎంతమందో చరిత్రలో రామనామ ఉపాసకులు కఫవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతామనగా ఎలాగూ చచ్చిపోతాం కదా అని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. శ్రీరామనామం రాయడం పలకడం అంత గొప్పది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరు వెళ్ళినా పిల్లలు కనబడితే వాళ్ళందరినీ కూర్చోబెట్టి గుండ్రంగా కూర్చుని రామనామం రాయమని ఇచ్చిన సమయంలో ఎక్కువగా ఎవరు రాస్తారో వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు. తర్వాత వెండి నాణం, మూడవ బహుమతిగా రాగి నాణం, మిగిలినందరికీ మాడాలు ఇచ్చేవారు. ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, ఎంతకాలం రామచంద్రమూర్తిని మనం అనువర్తిస్తామో, రాముడిని ఆదర్శంగా తీసుకుని బతుకుతామో అంతకాలం శ్రీరామరాజ్యం విలసిల్లుతుంది, లోకం సుభిక్షంగా ఉంటుంది. రామచంద్రమూర్తి జీవితాన్ని చెప్పుకుంటే చాలండి. కలియుగంలో ఎక్కడ రామచంద్రమూర్తి గురించి చెప్పుకున్నా తప్పకుండా ఒక మాట చెప్పుకుని ఉపన్యాసం పూర్తి చేసుకుంటూ ఉండాలి.
రామవైభవం విన్నాం కనుక అందరికీ రామభక్తి కలుగుగాక, స్వామి మన చేత రామనామం పలికించుగాక, రాముని బలం పెరుగుగాక అని అనుకోవాలి. బలం విష్ణు ప్రవర్ధతాం, బలం విష్ణు ప్రవర్ధతాం, బలం విష్ణు ప్రవర్ధతాం అనుకోవాలి. అంత గొప్ప అవతారం రామావతారం. కాబట్టి మనం ఇప్పటి నుంచే పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ రామాయణంలోని కథలని చిన్న చిన్న భాగాలని కథలుగా చెబుతూ వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు లేకపోతే పడుకోబెట్టేటప్పుడు జోకొట్టేటప్పుడు ఇలాంటివన్నీ చెప్పి చేస్తూ ఉంటే బాగుంటుంది. కానీ ఆ పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి టీవీలు పెట్టేసి అన్నాలు ఏం పెట్టేస్తున్నారో ఏమిటో కూడా తెలియకుండా నోట్లో కుక్కేసి వాడు ఇంకా చాలు అన్నట్టుగా డోకుకునేదాకా పెట్టేసి ఆ పెట్టిన తర్వాత ఇక తిన్నాడు మళ్ళీ చూడక్కర్లేదు వాడికేసని అప్పుడు టీవీలు సెల్ ఫోన్లు కట్టేయడము, లేకపోతే వాళ్ళ పనులు అవుతాయి కదా అని అవి ఇచ్చేసో చేసేస్తే వాళ్ళకి ఇక రాముడి గురించి ఏం తెలుస్తుంది, భక్తి ఎక్కడి నుంచి పెరుగుతుంది, జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుందండి. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి రామాయణం, భాగవతం, మహాభారతం లాంటి మంచి పౌరాణిక గాథలను చూపిస్తూ చెబుతూ అందులోని మంచి విషయాలని చెప్పి, చూడు రాముడు అప్పుడు అలా చేశాడు, హనుమంతుడు ఇలా చేశాడు, అప్పుడు ఇలా జరిగింది, ఇవన్నీ చెబుతూ ఉంటే వాళ్ళకి మంచి మంచి విషయాలు తినేటప్పుడు ఒక 8% మన మనస్సులో మన రక్తంలోకి వెడుతుందంటే మనం తినేటప్పుడు చూసిన కళ్ళతో చూసిన విషయం మన జీర్ణమయ్యి మన 8% మన రక్తంలో కలుస్తుందిట. కాబట్టి అందుకే భోంచేసేటప్పుడు అవి మాట్లాడకుండా తినండి అంటూ ఉంటారు. ఏమీ మాట్లాడకుండా గబగబా భోజనం ముగించేసుకుని రావాలి అంటూ ఉండేవారు పూర్వం. ఇప్పుడు ఎక్కడ లేని చర్చలు భోజనాలు చేసేటప్పుడే వస్తున్నాయి, ఎక్కడ లేని సినిమాలు భోజనాలు చేసేటప్పుడే చూస్తున్నాం. కాబట్టే లోకం ఈ రకంగా తయారైపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాముడు ధర్మాన్ని తప్పలేదు. ఆయన తండ్రికి ఇచ్చిన మాట, తల్లిదండ్రులకు ఇచ్చిన గౌరవం, గురువుగారికి ఇచ్చిన గౌరవం, ధర్మాన్ని ఏ రకంగా పట్టుకున్నాడు, పెద్దవాళ్ళ మాటలు ఏ రకంగా విన్నాడు, తండ్రి మాటకి జవదాటకుండా అరణ్యానికి కూడా ఎలా వెళ్ళిపోయాడు, స్త్రీలను ఎంత గౌరవించాడు, తల్లికి ఎంత గౌరవాన్ని ఇచ్చాడు, ఇటువంటివన్నీ కూడా మనం విని మన పిల్లలకి చక్కగా చెప్పగలిగితే వాళ్ళకి తెలిసిన భాషలో మనం చెప్పచ్చు. సంస్కృతంలో పద్యం ఉంది కదా, రామాయణం చెప్పమన్నారు, రోజు పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఓ సంస్కృత పద్యం చదివితే వాడికి ఏమర్థం అవుతుందండి, ఏమీ అర్థం అవ్వదు. కాబట్టి అలా కాకుండా చక్కగా వాళ్ళకి తెలిసిన భాషలో రావణాసురుడు రాక్షసుడు వచ్చాడు అని చెప్తే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లకి ఏమర్థం అవుతుందండి, 4-5 ఏళ్ళు ఉన్న పిల్లలకి వాడు బూచాడు వచ్చాడు, ఇలా సీతమ్మ తల్లిని పట్టుకెళ్ళాడు, అప్పుడు రాముడు బాణం వేసి చంపేశాడు, ఇలాంటివన్నీ చెప్పి రాముడు తల్లిదండ్రులు వస్తే లేచి నిలబడ్డాడు, నమస్కరించాడు, ఇలాంటివన్నీ చెప్పామనుకోండి వాళ్ళకి అది మనసులో ఉండిపోయి ఓహో రాముడు అలా చేశాడు కాబట్టి గొప్పవాడని అన్నారు, మనం కూడా అలా చేస్తే మనల్ని కూడా మెచ్చుకుంటారు అన్న విషయం వాళ్ళ మనసులో ఉండిపోతుంది. అంతేగాని రాముడు సీతారాముల గురించి చెబుతూ వాళ్ళకు ఒక డ్యూయట్ పెట్టేస్తే అది రామాయణం ఏమవుతుందండి. కాబట్టి అటువంటివేవీ జరగకుండా రాముడు మన కోసం నరుడిగా అవతరించి, ఒక నరుడు అంటే ఎంత గొప్పవాడు అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి చెప్పిన విషయాన్ని మనం నిజం చెయ్యాలి. కాబట్టి ఆయనకున్న గుణాలలో అన్ని గుణాలు మనకి రాకపోయినా అబద్ధం చెప్పకుండా ఉండడం, ధర్మంగా ఉండడం, పెద్దలను గౌరవించడం, ఇటువంటి చిన్న చిన్న విషయాలే మనం నేర్చుకుని ఉంటే మన జన్మ సార్థకమవుతుంది. రాముడు గురించి మనం రామాయణం అంతర్గతంగా, రామావతారం అంతర్గతంగా తెలుసుకునే విషయాలన్నీ పాటించగలిగి ధన్యులం అవుదామని అందరినీ కోరుకుంటూ ఈరోజు పారాయణం ముగిస్తూ రేపు బలరామ అవతారం గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ రామావతారాన్ని అందరూ కూడా శ్రద్ధగా విని రామాయణాన్ని కూడా శ్రద్ధగా విని అంతకుముందు చెప్పిన రామాయణం అంతా ఉంది కదండి, అదంతా శ్రద్ధగా విని రాముడిలోని మంచి గుణాలన్నీ మనం కూడా అలవరుచుకుని ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ నమః.